టమాటా, ఒక ఉల్లిపాయ చూడండి, 2 యాలకులు, 2 లవంగాలు, చిన్ని దాల్చిన, కొంచెం సోంపు. వీటితో ఎలా చేయాలో నేను చూపిస్తాను. అందులో జీడిపప్పు కూడా వేసుకుందాము. ఇవన్నీ ఎలా చేయాలో నేను చూపిస్తాను. జాగ్రత్తగా చూసి చేసుకోండి. క్యారెట్, బీట్రూట్ తినడం వల్ల మన ఆరోగ్యానికి చాలా మంచిదన్నమాట. దుంపకూరలు అన్నిటిలోనూ క్యారెట్, బీట్రూట్ మనకి చాలా బీట్రూట్ ఏమో బ్లడ్ పడుతుంది, క్యారెట్ ఏమో కంటి చూపు మెరుగుపరుస్తుంది. ఇంకా దుంపల్లో ఈ 2 దుంపలు తీసుకోవడం వల్ల చాలా మంచిది. అంటే బీపీ, షుగర్ ఉన్న వాళ్ళకి ఇంకా మంచిదన్నమాట. ఇది ఇలా చేసుకోండి. రైస్ ఒకసారి ఇలా చేసుకుంటే చిన్నపిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. చూడండి, ఇవి కట్ చేసి పెట్టుకున్నాను. అంటే పీసెస్ అయితే అడ్డడ్డుగా ఉంటాయి కదా, ఇదైతే చక్కగా రైస్లో కలిసిపోతాయి, అందుకే ఇలా చేశాను. ఇవి ఇప్పుడు నేను ప్యాన్ పెట్టుకొని ఇగో జీడిపప్పు వేయించుకుంటున్నాను. ఇది వేగిపోయాక మిగిలినవి చూపిస్తాను. చూడండి, ఇవి వేసాను. చెక్క, లవంగా, ఇది కూడా సోంపు కూడా వేసాను. అలాగే ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ కూడా వేసేసుకుందాము. ఇవి వేగాక మిగిలినవి వేద్దాం. చూడండి, ఆనియన్స్ వేగిపోయి టమాటోస్ కూడా వేసేసుకుందాం. టమాటోస్ వేగితే కొంచెం బాగుంటుంది. అది వేగాక అప్పుడు మనం క్యారెట్ పీసెస్ వేసుకుందాం. ఇది కొంచెం వేగాయి కదా, క్యారెట్ కూడా వేసేద్దాం. కొంతసేపు మగ్గనిద్దాము. కొంచెం మగ్గితే మనం రైస్ కూడా వేసేసుకోవచ్చు. మనం కడిగి పెట్టుకున్న రైస్ కూడా వేసేస్తున్నాం. 1 కప్పే చేస్తున్నానండి. 1 కప్పు. అది మనం ఎలా వస్తుందో దాన్ని బట్టి మిగిలిన ప్రాసెస్ అంతా చూసుకోవచ్చు. ఈ కప్పు రైసు ఇది వేసేసాను. ఇలాగా చూడండి, ఇది వేగుతుంది కదా, అందులో మనం కొంచెం సాల్ట్, కొంచెం మసాలా పొడి, కొంచెం ధనియాల పొడి ఇవి వేసి కాస్త తిప్పేసుకుని, మనం 1 కప్పు రైస్ పెట్టాను కదా, 2 కప్పులు వాటర్, అంతే. 1 కప్పుకి 2 కప్పులు వాటర్ వేసేసుకుందాం, అంతే. అది ఉడికాక మనం చూసుకుందాం. చూడండి ఎంత చక్కగా వచ్చిందో. ఇందులో మనం 1 స్పూన్ నెయ్యి వేసుకుందాము. నెయ్యి వేసుకొని కొన్ని జీడిపప్పులు కూడా వేసేసుకుంటాను. వేసుకొని డిష్ అవుట్ చేస్తాను. చూడండి ఎంత చక్కగా వచ్చిందో కదా. చూడండి, 1 కప్పు రైస్తో ఎంతో చక్కనైన క్యారెట్ రైస్ రెడీ అయిపోయింది. ఇవి పిల్లలకి లంచ్ బాక్స్కి అరేంజ్ చేస్తే చాలా బాగుంటుంది. ఇలా మీరు చేసి తిని నా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకేనండి, బాయ్. మరొక డిష్తో కలుసుకుందాం.